మరి రాత్రికాల సమయంలో మనము ధ్యానం చేద్దాం. నేను చదువుతున్నాను, మీ బైబిల్ని మీరు పరిశీలన చేయాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, ఆదులోనే అంత మెరిగిన దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మరొకసారి నీ సన్నిధికి రావటానికి నీవిచ్చిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తా ఉన్నా. ఇదిగో నా తండ్రి, ఇదిగో ప్రభు, ఈ యొక్క పరిశుద్ధ దినము అనేక మంది ప్రభువా నీ సన్నిధిని కనిపెట్టి ప్రార్థించినటువంటి బిడ్డలు ఉన్నారు. నీ సన్నిధిని గుర్తించక ప్రభువా వ్యర్థముగా గడిపినటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. ప్రభు, ఏమి జరిగినా ప్రభువా జగత్కు పునాది వేయబడక మునిపే నీ ప్రణాళికను నెరవేర్చుకుంటూ వస్తున్న దేవుడు. కాబట్టి నిశ్చిగా ప్రభువా మా పట్ల నీవు ఇచ్చినటువంటి కృపను ప్రభువా మేము గమనించి గుర్తెరిగి దానికి లోబడి జీవించే జీవితం మాకు అనుగ్రహించండి. రాత్రికాల సమయంలో ప్రభువా మాతో మీరే మాట్లాడి మా విశ్వాసమును బలపరిచి ముందుకు నడిపించమని సమస్తము నీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం పిల్లరా, వర్షక్రమంలో కూర్చుందాం. కూడిన పరిశుద్ధులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరట మరొకసారి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. పిల్లరా, చదువుకున్నటువంటి లేఖనం నుంచి మనము ధ్యానం చేసినట్లయితే, ఇక్కడ మనము చూసినట్లయితే పిల్లరా చదువుకుందాం ఒకసారి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రోత్సాహన చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, యాజకులైన రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఇక్కడ చెప్తా ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ పూర్ణుడై ఏమని చెప్తున్నారంటే, ఆ రోజు అక్కడున్న సంఘస్థులకి ఈ మాట మాత్రమే కాదు, కానీ ఈ దినముల అంతమందున్న మనకు కూడా ఈ యొక్క లేఖనము ఎంతో అవసరమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ యొక్క లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ చెప్తున్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రోత్సాహన చేయ నిమిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. హల్లెలూయా. అంటే విశ్వాస జీవితంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎక్కడ జీవిస్తున్నాడు? లోకమనే చీకటిలో వ్యవహారం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకమన చీకటి దేంతో పోల్చబడిందండి? లోకంతో పోల్చబడింది. అంతేనండి, లోకము చీకటితో పోల్చబడింది. ఇప్పుడు ఈ లోకం అనే చీకటిలో మంచికి విలువ లేకుండా వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోహాను సువార్తలో ఒక మాట అంటాడు చూడండి, వెలుగు చీకటిలో సంచరించుచున్నది కానీ చీకటి వెలుగును గ్రహింపకున్నది. లోకమంతా కూడా దేవుని యొక్క ఆత్మ చేత వెలిగించాలని ఈ లోకంలో తప్పిపోయి తిరుగుతున్నటువంటి ప్రతి వ్యక్తిని, పాత రోత జీవితంలో గడుపుతున్నటువంటి ప్రతి వ్యక్తిని దేవుడు విడుదలని ఇచ్చి, తన రక్తం ఇచ్చి, తన సొంత స్వరక్తం ఇచ్చి ఆ పాపమును విడిపించి అతన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఒక గొప్ప జనముగా చేయాలని దేవుని యొక్క ప్రణాళిక ఉంది. కాబట్టి ఈ రోజు మనం పరిశీలన చేసినట్లయితే ఆ దేవుడు మన మీద ఉంచిన ప్రణాళిక ప్రకారము చూస్తే అదే లోకంలో మనం జీవిస్తా ఉన్నాం. అదే లోకంలో ఉన్న మనలో కూడా జన్మతః పాపం ఉంది, ఈ లోక నైజం ఉంది, ఈ లోక పాప స్వభావము అణువణువున మనం ఏం చేస్తా ఉంది? పట్టి వెనకకు లాగుతా ఉంది. అయితే ఈ లోకాన్ని జయించలేని నిస్సహాయంగా మనం ఉన్నాము.
బలహీనులుగా మనం ఉన్నాం కాబట్టి ఈ లోకాన్ని జయించగలిగిన శక్తి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. యేసుక్రీస్తు మాత్రమే ఈ లోకాన్ని జయించగలిగినటువంటి వాడు కనుక ఆ యేసుక్రీస్తు ఇదిగో ఈ భూమి మీదకి మనుషు కుమారుడిగా వచ్చినప్పుడు తను ఏం చెప్పాడు? నీవు ఎలా ఈ లోకాన్ని జయించాలి, ఎలా ఈ పాపాన్ని జయించాలి, ఇదిగో నిన్ను ఈ లోకంలో పట్టి అణిచివేస్తున్న దాన్ని నువ్వు జయించాలి అంటే దానికి ఒకే ఒక కారణం, ఒకే ఒక పని నువ్వు చేయాలి. ఆయన సమస్తాన్ని నేను జయించాడు, ప్రేమతో జయించాడు. ఈ రోజు చూస్తే ఎక్కడ చూసినా ప్రేమ అనే పదానికి అర్థం కనబడటం లేదు. ఈ ప్రేమ అనే పదానికి లోకమైనటువంటి అర్థం వేరైపోతుంది, ఆత్మీయ జీవితం వేరైపోతుంది. మనం గమనించినట్లయితే ఏ కుటుంబంలో చూసినా, ఏ సమాజంలో చూసినా, ఏ యొక్క సన్నిధిలో చూసినా, ఎక్కడ చూసినా ప్రేమ అనే పదానికి విలువ లేని విధానంగా తయారైపోయింది. కాబట్టి పిల్లారా, ఈ రోజే ఎలా ఉన్నామంటే అది ఈ రోజుది మాత్రం కాదు, కానీ ఆదిలోనే ఇలాంటి సందర్భం ఉన్నది కనుక అది అంతం వరకు వెంబడిస్తున్నది కనుక ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురణ చేయు నిమిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో ఉన్న నిన్ను చేయద్దిచ్చి నిన్ను పైకి వెలుగులోకి ఎందుకు లాగాడు దేవుడు? చీకటిలో సంచరిస్తున్నటువంటి ఈ జీవితాన్ని వెలుగుమయం ఎందుకు చేశాడు? ఓ నా రాత పాత జీవితం చెడిపోయిన నా స్థితి ఇది, అలాంటి స్థితి నుంచి ఇదిగో నాకు వెలుగులోకి తీసుకొచ్చి ఆ జీవాన్ని ఇచ్చిన దేవుడి యొక్క గుణాతిశయములు. హల్లెలూయా. ఏంటి ఆయన గుణాతిశయములు? ఏంటి ఆయన గుణాతిశయము? ఆయన గుణము అందని అతిశయము. హల్లెలూయా. అంటే ఆయన గుణము మెచ్చుకోదగినది, పూజింపదగినది. అర్థమవుతుందండి? అతిశయం అంటే గొప్ప. ఏంటి ఆయన గొప్ప గుణ లక్షణాలు? ఈ లోకంలో మనం చూస్తే చీకటిలో చూపే కానరాని నిస్సహాయ స్థితిలో జీవిస్తున్నటువంటి ప్రజలకు ఆయన గొప్ప చూపించిన గొప్ప వెలుగు ఏంటంటే ఆయన ప్రేమ, ఆయనలో ఉంచబడిన దయ, ఆయనలో ఉంచబడిన జాలి, ఆయనలో ఉంచబడిన కనికరము. హల్లెలూయా. చూడండి, కోపంతో ఏ విషయాన్ని ఆయన ముందుకు తీసుకురాలేదు, కానీ ప్రేమతో జయించటానికి ఆయన సమస్తాన్ని ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఈ లోకంలో ఇదిగో నువ్వు అక్రమంగా పుట్టిన వాడువని అనేక మంది ఆయన విమర్శించినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు లేదా? ఆయన సమాధానం చేత కదా, చక్కగా చెప్పగలిగిన వాడు. ఆయన యార్థానికి వెళ్ళి బాప్తిస్మం పొంది ఆయన ఏకాంత ప్రార్థనకి అరణ్యంలోకి కొనిపోయినప్పుడు 40 రాత్రి పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దుష్టులైన అపవాది వచ్చి ఆయన శోధిస్తే, హల్లెలూయా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అని ఆ సాతాను మాట్లాడినప్పుడు ఆ సాతాను మాట్లాడినంత ఆవేశంగా ఆయన మాట్లాడా? లేదు. శాంతయుతంగా సమాధానం చెప్పాలి. అంటే ప్రశ్నకు సమాధానం శాంతియుతంగా చెప్పుకుంటూ తనలో కలిగి ఉన్నటువంటి ప్రేమను నిరూపించుకుంటూ వచ్చారు. అదే విధముగా అదే సాతాను సంబంధులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈయన చూడండి ఈ భూమి మీద అన్నిటికీ అడ్డుగా ఉన్నాడని చెప్పి వాళ్ళ సొంత ఉద్దేశాలకు జరిగించడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి ఈయన ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఆనాటి ప్రజలు ఏం చేశారండి? ఆయన కొట్టి సిలువ వేసి ఆయన్ని లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటి సందర్భంలో ఆయన ముఖం మీద గుడ్డ వేసి పిడిగుద్దులు గుద్దినా, ఆయన కొరడాలతో శరీరం అంతా తూట్లుగా చీలిపోయేలాగా ఆయన శరీరాన్ని చితకొట్టినా, నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి చూడండి, నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి రక్తం దారులుగా కారిలా గుర్చినా, ఏమన్నాడు ఆయన? సమయం వచ్చింది, మేకులతో సిలువకు వేలాడదీసిన ఆయన మాట్లాడుతున్న మాట ఏం మాట్లాడుతున్నాడు? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరికి తెలియలేదు. ఏం చూపిస్తున్నాడు మనకి? ఆయనలో ఉన్న జీవాన్ని ఇక్కడ వెలజల్లుతూ ఉన్నాడు. ఆయనలో దాచబడిన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను నువ్వు కలిగి ఉన్నట్లయితే యేసు క్రీస్తు దేవుడని నమ్ముకోవడం కాదు, కానీ యేసు క్రీస్తు
దేవుడు ఎందుకు అయ్యాడు, ఆయన అవడానికి గల గుణ లక్షణాలు ఏమై ఉన్నాయి, యేసుక్రీస్తు దేవుడిని నమ్మినటువంటి నీవు క్షుణ్ణంగా వాటిని పరిశీలించి వాటిని తెలుసుకుని వాటిని నీ జీవితంలో అనువదించుకుంటూ ఇప్పుడు యేసుక్రీస్తుకు మాదిరిగా నీ జీవితాన్ని ప్రచురణ చేయటమే సువార్త ఉన్నది. హల్లెలూయా. అందుకోసం నిన్ను పిలిచాడు. చీకటిలో మురుగుతున్నటువంటి నిన్ను ఎందుకు పిలిచాడు? ఆయన గుణాతిశయములను వెలుగులో ప్రచురణ చేయటానికి. ఆయన గుణాతిశయాలను నువ్వేం చేయాలి? వెలుగులో ప్రకటన చేయడానికి ఆయన నిన్ను పిలిచాడు. అంతేకాదు, ఇంకా నిన్ను ఎలా చేస్తున్నాడో చూద్దాం. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనొచ్చు, అయ్యా ఇదిగో నన్ను చీకట్లో ఉన్నటువంటి నా రాత బ్రతుకులు వెలుగులోకి తీసుకొచ్చి సరిచేశాడు, కానీ నాకు అర్హత లేదయ్యా, నేను అందుకు యోగ్యుని కాదయ్యా, నేను పనికిమాలోనయ్యా అని సులువుగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకు పిలిచాడు ఆయన నిన్ను? ఆ చీకటిలో చచ్చిపోతే, ఆ చీకటిలో ఉండిపోతే నాకెందుకని వదిలేయచ్చు కదా. వదలలేదు. చీకటిలో ఉన్న నీకు కూడా ఒక వెలుగు ఉన్నది, ఒక శక్తి ఉన్నది, ఒక అభిషేకం ఉన్నది. నీవు ఎంత విలువైన జీవం కలిగినటువంటి వ్యక్తివో ఆ జీవం కళం నీలో ఉన్నది కనుక అది లోకానికి చూపించాలి అంటే చీకటిలో ఉన్న వెలుగులోకి రావాలి. చీకటిలో ఉన్న వెలుగులోకి నువ్వు వెలుగులోకి వచ్చి ఏం చేయాలి అంటే ఆయన గుణాతిశయాలను నువ్వు తెలుసుకుని ప్రచురం చేయాలి. ప్రచురం చేయాలి అంటే ఒక యాజకత్వం కావాలి. యాజకుడైతేనే ఇక్కడ నిలబడి ప్రకటన చేస్తూ ఉన్నాడు, ప్రకటన చేయడానికి అర్హత కలిగి ఉన్నాడు. అయితే అక్కడ నిలబడి నాకు ప్రార్థించడానికి, బోధించడానికి నాకు అర్హత లేదని తప్పించుకునే వాళ్ళ కోసమే ఆయన ఇలాంటి సాకులు చెప్పొద్దనడం కోసమే ఒక రుజువు ఇచ్చాడు మనకి. ఏంటి ఆ రుజువు అంటే, ఆ కలవరిగిరి శిలువలో ఆయన మేకలు కొట్టి వేలాడ తీస్తున్నప్పుడే ఆ యొక్క దేవాలయపు తెరపై కిందకు పాయలుగా చింపేశాడు. యాజకుడికి దేవునికి ఆవరణలో ఉన్న విశ్వాసికి మధ్య అడ్డు తెరనేది లేకుండా అందరినీ ఒకటి చేశాడు. ఇప్పుడు ఆ యాజకత్వం నీకు ఇచ్చాడు, ఆ వెలుగుని నీకు ఇచ్చాడు, ఆ ప్రచురణ చేయి శక్తిని నీకు ఇచ్చాడు. అన్నీ తెలిసి నాకు వల్ల కాదు తప్పుకున్నావు అంటే నీ అంత దొంగ ఇంకొక లేడు. కదంటారా? దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకంటే ఏ యోగ్యత లేని నీ జీవితానికి ఒక యోగ్యతనిచ్చి, ఎన్నిక లేని నీ జీవితానికి ఒక ఎన్నికనిచ్చి, ఒక పిలుపునిచ్చి, ఒక అధికారాన్ని ఇచ్చి, ఇదిగో నాయన నా యొక్క స్వభావం ధరించుకుని నువ్వు ముందుకెళ్ళి ప్రకటన చేయంటే చెప్పే ధైర్యం లేక ప్రతి ఒక్కడు తప్పించుకోవడానికి చూస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? చెప్పే ధైర్యం లేక. ఎందుకు ధైర్యం లేదు అంటే, నిత్య జీవపు ఓటలు కలిగిన దేవుని చూడడానికి బదులు ఒడ్డెక్కిన తరువాత ఏం చేస్తా ఉన్నారంటే ఇంకా మన పితరుల వలె ఎడకలు చూస్తా ఉన్నారు. మన పితరులు విడిచి వచ్చిన ఐగుప్తుని ఎలాగైతే చూస్తున్నారో ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి విశ్వాస జీవితం అంతా కూడా ఈ లోకానికి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తా ఉంది. ఈ లోకాశలకు వెళ్ళిపోతా ఉంది. ఈ లోకాశను జయించలేని నిస్సహాయంగా మారిపోయి ఈ లోకంలో మునిగిపోయి దేవుని సన్నిధి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. విడిచిపెడతాడా దేవుడు? విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. అది నువ్వు గమనించినట్లయితే, అది నువ్వు గుర్తించినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నాడు, నీకు ఒక యోగ్యతనిస్తున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురణ చేయి నిమిత్తము ఇప్పుడు నీకు ఒక అధికారం ఇస్తున్నాడు, ఒక హక్కుని ఇస్తున్నాడు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఒకప్పుడు నీకు గుర్తింపు లేదు, ఒకప్పుడు నీకు ప్రత్యేకత లేదు, ఒకప్పుడు నీకు ఒక విలువ లేదు. కానీ యేసు క్రీస్తు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీకు ఒక యోగ్యత వచ్చింది, ఒక విలువ వచ్చింది, ఒక ప్రేమ వచ్చింది, ఒక సమాధానం వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు నీకు ఒక ఎన్నిక గుర్తింపు లేదు, కానీ ఇప్పుడు ఈ లోకం నిన్ను గుర్తించకపోవచ్చు, ఈ లోకం నిన్ను లెక్క చేయకపోవచ్చు, కానీ
ఈ సృష్టికర్త అయిన దేవుడే నీ చేయి బట్టి బయటకు లాగి నీకు ఒక హక్కునిస్తావు. ఒకప్పుడు నువ్వు బ్రతకలేవు. ఒకప్పుడు ధర్మశాస్త్రం అంతా పాపము పాపము పాపం అంటూ పాపంలో నెట్టు వేయబడింది. ఆయన జయించే శక్తి ఏ ఒక్కరికి లేదు కనుక ఆయనే జయశాలిగా ఈ భూమి మీదకి వచ్చి మనిషి కుమారుడుగా వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు కనుక దాన్ని సంపూర్తి చేసి ఇప్పుడు ఆ హక్కు అధికారం నీకు ఇచ్చాడు. ఆ హక్కు అధికారం నీకు ఇచ్చిన తర్వాత ఆ హక్కును వినియోగించుకుని నీ స్థానాన్ని నువ్వు కాపాడుకుని ఆ యొక్క గుణాతిశయాన్ని నువ్వు ప్రచురణ చేయాలి. అయితే ఇప్పుడు నీకు ఒక హక్కునిచ్చాడు. ఒకప్పుడు నువ్వు ఎన్నికలేని వాడు, ఇప్పుడు నీకు ఎన్నికలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ? నీలో ఉన్న విశ్వరూపాన్ని నువ్వు చూపించటానికి. ఏంటిగా విశ్వరూపము? అదే క్రీస్తును గూర్చినటువంటి గుణాతిశయములు కలిగిన ఆ క్రీస్తు తత్వాన్ని నువ్వు చూపించాలి. అది ఇంతకు ముందు నీకు లేదు. అందుకే చెప్తున్నాడు చూడండి, కింద చెప్తున్నాడు చూడండి, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు సర్జించి అన్య జనుల మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును ప్రతిమాలు కొనుచున్నాను. ఎందుకు పిలిచాడు? ఒకప్పుడు చీకటి అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? ఈ లోక నైశ్యము. అంతేనండి. ఈ లోకము పాపాన్ని ఎక్కువగా ప్రేమిస్తుంది కాబట్టి, ప్రేరేపిస్తుంది కాబట్టి ఒకప్పుడు తిరుగుబోతుగా ఉన్నావు, ఒకప్పుడు తాగుబోతుగా ఉన్నావు, ఒకప్పుడు జూతగాడిగా ఉన్నావు, ఒకప్పుడు అబద్ధాలు చెప్పేవాడిగా ఉన్నావు, ఒకప్పుడు నీ జీవితము చిన్నాభిన్నమైన పరిస్థితిలో ఉంది. అలాంటి జీవితాన్ని సరిచేసి ఒక వెలుగిచ్చి ఆయన గుణాతిశయాలని కనుపరచి తెలుసుకుని ఇప్పుడు నువ్వు ఆ లక్షణాలు కలిగి ఆయన ఏ స్వభావం కలిగి భూమి మీద తన పని నిమిత్తం వచ్చాడో ఆ పని ఇప్పుడు నువ్వు పూర్తి చేయాలి. ఎక్కడ పూర్తి చేయాలి? ఎక్కడైతే నువ్వు చీకటిలో ఉన్నావో, హల్లెలూయా, ఎక్కడైతే నిందపడ్డావో, ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎక్కడైతే దొంగను పిలిపించుకున్నావో, ఎక్కడైతే జోతగాళ్ళని పిలిపించుకున్నావో, ఎక్కడైతే నీ మీద మంచి సాక్ష్యం లేకుండా నీ జీవితం అయిపోయిందో అక్కడే ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలి. ఏ జనం ముందు అయితే నువ్వు చెడ్డవాడుగా నిరూపించబడ్డావో అదే జనం ముందు నీ యొక్క చెడుతనాన్ని పక్కన పెట్టి నీలో ఉన్న మంచిని బయట పెట్టాలి, నిరూపించుకోవాలి. అందుకే చెప్తున్నాడు, అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషించురు. హల్లెలూయా. ఏ విషయంలో అన్యజనులు నిన్ను చెడ్డలు అన్నారు? అన్యజనులే కావచ్చు. ఏ జనాంగమైనా మంచిని మంచి అంటారు, చెడును చెడు అంటారు. నీలో సత్ప్రవర్తన అంటే చెడ్డాడని అంటారు. ఎవరన్నా? ఎవరు అన్నారు? అర్థమైందా? అంటే అన్యజనుల మధ్య, అంటే మన ముందు నివాసిస్తున్నటువంటి అనేక మంది ప్రజల మధ్య నీ సాక్ష్యం ఏమైపోయింది? వాడైపోయింది, చెడిపోయింది. నిన్ను మంచోడు అనేవాడే లేడు. ఆడ పెద్దది, ఆ అమ్మ చెప్పక్కర్లేదు. అర్థమైందండి? ఏం పోయింది? మనకి సాక్ష్యం లేకుండా పోయింది. చీకటిలో ఉండి వెలుగులోకి వచ్చినా వెనకకి చూడటం వల్ల ఏమైపోయింది? మళ్ళా ఆ చీకటే మన మీద రాజ్యం వెళ్తా ఉంది. నేను చీకటిని నుంచి విడిచిపెట్టి ఇప్పుడు వెలుగులో ఉన్నాను కాబట్టి వెలుగు సంబంధిగా నేను ఉండాలని నువ్వు గుర్తించుకుంటే, ఆ గుణ లక్షణాలను నీ లోపల కనుపరిచి నువ్వు ప్రకటన చేయడానికి ఇష్టపడితే నీ మీద ఉన్న చెడ్డ నిందలన్నీ ఏమైపోతాయి? వెళ్ళిపోతాయి కదా. ఒకప్పుడు ఎవరైనా చెప్పినా ఎదురు సమాధానం చెప్పి తిరగబడేవాడు. ఇప్పుడు ఎవరు నిన్ను ఏమన్నా తలంచుకుంటూ వెళ్ళిపోతున్నావు. నీలో క్రీస్తు గుణలక్షణం కనబడుతుందా లేదా? కనబడుతుందా లేదా? అర్థందండి. ఒకప్పుడు ప్రతి అమ్మాయికి సైట్ కొడుతూ నీ ఇష్టం వచ్చినటువంటి చెడు జీవితాలు కలిగి ఉన్నావు. ఇప్పుడు ప్రతి సహోదరు, ప్రతి వాళ్ళు కూడా నీ సహోదరునిగా నీ తల్లిదండ్రులను నువ్వు భావిస్తున్నావు అంటే క్రీస్తు స్వభావం నీలోనికి వచ్చిందా లేదా? వస్తుందా లేదా? అంటే ఒకప్పుడు ఇది చెడ్డోడు అని ప్రచారం చేసిన ఏ ప్రజలైతే ఉన్నారో అదే ప్రజల మధ్య ఒకప్పుడు వీడు చెడ్డోడే కానీ ఇప్పుడు వీడు చాలా మంచివాడు. చూడండి, ఆ
కళ్ళులే లేని ఆ గుడ్డివాడికి చూపు వచ్చిన తర్వాత ఒకప్పుడు వీడు గుడ్డివాడే కానీ ఇప్పుడు కళ్ళు వచ్చాయి చూస్తున్నాడు. ఎలా వచ్చాయి? ఆయన ఎలా ఉంటాడు? ఆయన నాకు తెలియదు, ఆయన నేను చూడలే, కానీ ఆయన దైవంగా కళ్ళు వచ్చాయి. అంటే యేసుక్రీస్తును నువ్వు చూడకపోవచ్చు, యేసుక్రీస్తు భూమి మీద జీవించిన దినాలను లేకపోవచ్చు, కానీ చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అయితే ఆ నోట విన్న సువార్తను బట్టి నీకు కలిగినటువంటి రోత జీవితాన్ని నువ్వు గమనించావు కనుక, నువ్వు గుర్తించావు కనుక అది విడిచిపెట్టి వెలుగులోనికి జీవంలోనికి నువ్వు రావాలని ఒక ప్రేరణ కలిగించాడు కనుక నువ్వు దాన్ని ఛేదించుకుని బయటకు వచ్చావు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు వెలుగు సంబంధిగా ఉన్నావు కనుక నీ కార్యములు కూడా వెలుగు సంబంధుల వలె హల్లెలూయా ఓ తేటగా కనబడేటట్లు. ఏ అన్య జనులు నిన్ను చీయనన్నారో, ఏ అన్య జనుల మధ్య అయితే నువ్వు నీ జీవితాన్ని ఏం చేసావు, నీ జీవితాన్ని చెడ్డగా మలుచుకున్నావో వాళ్ళ దగ్గర నువ్వు ఏం చేయాలి? మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఆ సాక్ష్యాలను సంపాదించుకుంటే అదే చెప్తున్నాడు, అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురు ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. అయ్యా ప్రేమతో హెచ్చరిస్తున్నాను, ఆ క్రీస్తును చూడండి, క్రీస్తు జీవితాన్ని చూడండి. ఇదిగో ఆ క్రీస్తు మన పాప రోత జీవితాన్ని మార్చివేయటానికి, తీసివేయటానికి ఆయన వచ్చాడు. ఆయన రక్తం ఇచ్చి మన సమస్తాన్ని శుద్ధి చేశాడు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పాపివి కాదు. నువ్వు ఎప్పుడైతే నమ్మి ఆయన వెంబడించడం ప్రారంభించావో నువ్వు పరిశుద్ధుడివి. కాబట్టి ఆ లక్షణాలు నీ మీద కావాలి, ఆ గుణ లక్షణాలు నీ మీద ఉండాలి. ఎక్కడైతే నువ్వు చెడ్డ అనిపించుకున్నావో, ఏ ప్రజల మధ్య అయితే నిందన మోసావో అక్కడ నీ సత్క్రియలను చూసి హల్లెలూయా నీ మంచి ప్రవర్తనను చూసి నువ్వు వాళ్ళు నీ మీద సాక్ష్యం పలకాలి. ఎప్పుడు పలకాలి? దర్శన దినమున. దేవునికి మహిమ కలుగును. తీర్పు పునరుద్ధానమందు ఒకవేళ ఆ తీర్పు నీ మీద నేరం మోపబడేటప్పుడు, అయ్యా ఒకప్పుడు ఈ వ్యక్తి చెడ్డవాడు కానీ ఆ తర్వాత అయితే మంచివాడు, నీ నిమిత్తం సాక్ష్యం చెప్పేవాడు కావాలా వద్దా? కావాలా వద్దా? ఆ సాక్ష్యమే, ఈ భూమి మీద నువ్వు సంపాదించుకున్న సాక్ష్యమే నీ విశ్వాసంలో కడ వరకు కొనసాగుతూ, ఈ భూమి మీద నువ్వు లేకపోవచ్చు కానీ నువ్వు సంపాదించుకున్న సాక్ష్యం అక్కడ నీకు సాక్ష్యం ఇస్తుంది. దేవునికి మహిమ కలుగును. అందుకే చెప్తున్నాడు చూడండి, మనుషులు నియమించు ప్రతి కట్టడను ప్రభువు నిమిత్తము లోబడండి. హల్లెలూయా. లోబడండి. మనుషులు నియమించి ప్రతి కట్టడము, వాళ్ళు కొన్ని పనులు చెప్తారు, కొన్ని నిబంధనలు పెడతారు, కొన్ని ఇష్టాలు ఉంటాయి వాళ్ళకి. అది నీకు కష్టంగా ఉండవచ్చు. నీకు కష్టమైన ప్రభు కోసం నువ్వు ఏం చేయాలి? కొన్ని సమయాలలో ఏం చేయాలని భరించాలి. నీకు కష్టమైన పని చెప్పారు కదా అని చెప్పి నీవు వాళ్ళ మీద చిరాకు పడటం, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం దేవుడికి ఇష్టమా? లేదు. ఒక్కసారి నువ్వు 10 రోజుల పాటు కష్టపడి సంపాదించి ఆ లాస్ట్ మినిట్లో చిరాకు పెడితే ఏమవుతుంది? నీ సాక్ష్యం పోతుంది, నీ సాక్ష్యం పోతుంది. ఒక మంచి ఇంజనీర్ ఉన్నాడట, ఒక మంచి ఇంజనీర్ ఉన్నాడు. ఆ ఇంజనీరు ఆ కంపెనీ వాళ్ళ దగ్గర ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. రిటైర్మెంట్ వయసు వచ్చి ఇక రిటైర్మెంట్ అయిపోయి స్టేజ్కి చివరి బిల్డింగ్ కడతా ఉన్నాడు. ఈ బిల్డింగ్ కట్టేస్తే నా పని అయిపోయింది, ఇక నేను రిటైర్ అయిపోతాను అనే స్టేజ్కి వచ్చేసి ఇంతవరకు నమ్మకంగా పనిచేశాడు. ఇంతవరకు ఏం చేశాడు? చాలా నమ్మకంగా పనిచేసి ఇక నేను నా డ్యూటీ అయిపోయింది, రేపు నుంచి నాకు రిటైర్మెంట్ అని ఒక ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ యజమాని అతని దగ్గరికి వచ్చి, అయ్యా ఒక్క రిక్వెస్ట్, నీ జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప భవనాలు నిర్మించావు, గొప్ప గొప్ప కార్యాలు నీ చేతుల మీద జరిగాయి, చివరిగా ఈ ఒక్క బిల్డింగ్ పూర్తి చేసి వెళ్ళిపోవయ్యా అని బ్రతిమాలాడు. హల్లెలూయా. ఈ ఒక్క బిల్డింగ్ పూర్తి చేసి వెళ్ళిపోయా అంటే ఆల్రెడీ ఎన్నాళ్ళు నమ్మకంగా ఉండి ఇప్పుడు తన స్వబుద్ధిని చూపించడం మొదలుపెట్టాడు. ఇంకా నా టైం అయిపోయింది నువ్వే కూడా ఇంకా నా పని చెప్తుండేటినా, హల్లెలూయా, ఇంకా నా పని చెప్తుండేటినా అనుకుంటూ ఆయన ఏం చేశాడు? అయిష్టంతో పని చేయడం మొదలెట్టాడు.
అయిష్టంతో ప్లాన్ వేసాడు, చక్కగా చూసి చూడనట్టుగా, లెక్క లేకుండా, నిర్లక్ష్యంగా, ఏదోలే అన్నట్టుగా కట్టేశాడు. బిల్డింగ్ అయిపోయింది. శ్రద్ధగా మాత్రం ఆ బిల్డింగ్ కట్టల. అంతకుముందు కట్టిన బిల్డింగ్ ప్రతిదీ అణువణువు పరీక్షిస్తూ కట్టాడు. ఈ లాస్ట్కి అయిష్టం అనేది ఇక్కడికి వచ్చింది కాబట్టి నన్ను వదలడం లేదని వానర్ మీద, యజమాని మీద ఏం చేశాడు, అయిష్టం పెంచుకున్నాడు. కాబట్టి ఏం చేశాడంటే ఆ అయిష్టంతోనే అది అసలు ఉండటానికి కూడా ఎప్పుడు పోతుందో కూడా తెలియని స్థితిలో కట్టేసాడు. అంతా అయిపోయింది. అయ్యా మీరు చెప్పిన పని కూడా పూర్తి చేశాను, ఇక నాకు సెలవు ఇప్పించాను అంటే ఒక సన్మాన సభ ఏర్పాటు చేశాడు. ఇదిగో కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యక్తి నా దగ్గర నమ్మకంగా పనిచేశాడు. దేవునికి స్తోత్రం. తను చేసిన ప్రతి పని అంతట్లో నమ్మకం చూపించాడు. అతను చూపించిన నమ్మకాన్ని బట్టి ఇదిగో నేను అతనికి బహుమానంగా అతని చేతులతో కట్టి ఈ చివరి బిల్డింగ్ గిఫ్ట్గా ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఏమైపోయాడు? ఏం చేయాలి? అందరూ చెప్పలు కొట్టి గంతులేసి ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నారు. ఎవరికి సంతోషం లేదు? ఇప్పుడు ఎవరికి సంతోషం లేదు? తీసుకునే వ్యక్తికి సంతోషం లేదు. ఎందుకు సంతోషం లేదు? అన్ని సంవత్సరాలు నమ్మకంగా పనిచేశాడు. ఆ చివరి గడిలో నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆ నమ్మకత్వం పోగొట్టుకున్నాడనే విషయం యజమానికి తెలియకపోవచ్చు, కానీ తన అంతరాత్మ తనని ఏం చేస్తా ఉంది? గద్దిస్తూ ఉంది. చివరి గడిలో కూడా నా నమ్మకాన్ని నేను పాడు చేసుకున్నాను, అది నాకు వచ్చిందానికి ఇచ్చినందుకు సంతోషం కాదు, కానీ నా నమ్మకాన్ని నేను పాడు చేసుకున్నందుకు చింతిస్తున్నానని ఎంతో వేదన చెందాడు. అదే చెప్తున్నాడు, అన్య జనులు మిమ్మును ఏ విషయంలో నిందిస్తారో అదే విషయంలో, అదే వారి మధ్య నువ్వు నమ్మకాన్ని నీ సత్క్రియల ద్వారా నువ్వు కాపాడుకోవాలి. ఇంకా చివరి మాట చెప్తున్నాడు. అక్కడ చూడండి, చక్కని మాట చెప్తున్నాడు. ఏమన్నాడు? మనుషులు నియమించు ప్రతి కన్యను ప్రభువు నిమిత్తమై, ప్రభువు నిమిత్తమై లోబడి ఉండండి. అది నీకు కష్టం అవ్వచ్చు, నా టైం అయిపోయింది అవ్వచ్చు, ఇదిగో అనుకున్న టైం అయిపోయింది, పాస్టర్ ఇంకా వదులుతలేదు అనుకోవచ్చు. అంటే నీ దగ్గర ఏముంది? విశ్వాసమే ఉంది. ఎంతవరకు శ్రద్ధగా ఉన్నావు? ఈ పాస్టర్ ఇంకా వదలలేదు, నువ్వు టైం చూసావంటే ఏమైపోయింది? ఎంతవరకు సంపాదించుకున్న విశ్వాసం అంతా ఏమైపోయింది? పడైపోయిందా? పోయిందా లేదా? అయితే ఏ గడియలో, ఏ సమయంలో, ఏ సందర్భంలో నీకు ఇవ్వబోయే బహుమానం దేవుడు ఇస్తాడో, ఏ మాట ద్వారా నిన్ను ఆదరిస్తాడో, ఏ మాట ద్వారా నీకు జీవం పొందుకుంటావో అది నీకు తెలియదు. కాబట్టి ఆమెనంతవరకు నమ్మకంగా ఉండాల్సిందే. నీ సాక్ష్యాన్ని కాపాడుకో. అందుకు నిన్ను చీకట్లో నుంచి పిలిచాడు. చీకట్లో నుండి బయటికి తీసుకొచ్చింది ఎందుకు అంటే నీ స్వబుద్ధిని చూపించి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వెళ్ళిపోవడానికి కాదు. నీ మీద ఒక ఆశ పెట్టుకున్నాడు, ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు. అందుకే అనేక మంది అక్కడ పడి ఉన్నప్పటికీ ఆ 100 మందిలో, ఆ 1000 మందిలో నా కుమారుడా, నా కుమార్తె నీ చేయి పట్టుకుని నేను పిలిచాడు కాబట్టి నువ్వు వచ్చి సన్నిధిలో కూర్చున్నావు. వాళ్ళందరికీ ఏమని చెయ్యి నీకు వచ్చింది అంటే ఆ చేతికున్నటువంటి ఆ కృప ఏమై ఉన్నదో నువ్వు గమనించినప్పుడు ఇక్కడి నుంచి అడుగు కూడా నువ్వు కలిపి బయటకు పోవడానికి ఇష్టపడవు. ఆ కృప గురించి ఆలోచన లేకుండా నువ్వు ఇంకా లోక సంబంధమై లోకంగానే నువ్వు ఆలోచన చేస్తే అక్కడే నీ జీవితం ఆగిపోతుంది. అందుకే దాన్ని జయించడం కోసమే తన ముందు ఏమన్నాడు చూడండి, 11వ వచనం, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులైనారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఈ అన్ని జన్మ నుంచి నీ యొక్క సాక్ష్యం కాపాడాలంటే కనబడాలంటే ఏం కావాలి? ఇప్పుడు నీ శరీరాశను విసర్జించాలి. నీ శరీర కోరికలు, వ్యభిచారము శరీర ఆశ కదా, శరీర కోరిక కదా, దొంగతనము, జూతము, త్రాగుడు, అనేక వ్యసనాలన్నీ శరీర సంబంధమైనటువంటి ఆశలు కాదా? ఆశలు కాదా? ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నీవు ఏ జనం మధ్య అయితే సాక్ష్యం పోగొట్టుకున్నావో అదే జనం మధ్య నీ కలిగిన వ్యసనాలన్నీ విడిచిపెట్టి ఇప్పుడు నువ్వు ఒక ఉన్నతమైన కృపకు సాక్షిగా కనబడాలి. కనబడాలంటే శరీర ఇచ్చలను ఏం చేయాలి? జయించాలి. నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబం ఇవన్నింటినీ విడిచిపెట్టి నీవు తండ్రి వైపు చూసి నీ పిలుపును, నీకు దేవుడిచ్చిన కృపను ఎవడిస్తాడండి?
నిన్ను యాజకులుగా చెయ్యాలని తలంపు నిన్ను కన్న వాళ్ళకుంటుందా? నువ్వు కన్న కుటుంబంలో నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ముల మధ్య నువ్వు ఒక ప్రయోజకుడుగా నువ్వు మారుతున్నావంటే నీ తోడ పుట్టిన వల్లే నేను సహించుకోలేని పరిస్థితి. నువ్వు పని చేస్తున్నప్పుడు 10 మందిలో పని చేస్తే ఆ 10 మందిలో శబాస్ బల అని నువ్వు ఒక మంచి సాక్ష్యం తెచ్చుకున్నావంటే వారలేనటువంటి ప్రజలు. అర్థండి. అలాంటి సమాజంలో జీవిస్తున్న నీవు ఏమై ఉన్నావో, నీ స్థితి ఏంటో, నీ గతి ఏంటో, నీ మతి ఏంటో అన్ని సర్వం ఎరిగింది కూడా అసలు ఊహించడానికి కూడా యోగ్యత లేని నిన్ను పిలిచి చీకటిలో నుంచి పిలిచి తేజోవంతమైన వెలుగులోకి తీసుకొచ్చి ఓ రాజులైన యాజక వంశముగా ఒకప్పుడు అసలు అడ్రస్ లేని నిన్ను తీసుకొచ్చి ఒక అడ్రస్ ఇచ్చి హల్లెలూయా ఈ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటే ఇంకా నేను పందినైనా నాకు ఆ బురద ఇష్టమంటే ఏంటిదని భావం? ఇంకా నీకు అర్థం కాలేదంటే ఏంటిదని భావం? ఎంత కృపించినా ఆ కృపను నువ్వు లక్ష్య పెట్టడం లేదు. ఇంకా ఆ ఐగుప్తీలు చూసినట్ల కేకరకాయల కోసం, ఆ ఎల్లుగడ్డల కోసం, దోసకాయల కోసం వాళ్ళు ఎలాగైతే వెనక్కి చూశారో, దేవదూతలు తినే ఆహారం మన్నా పెట్టిన వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు వెనకకు చూసి వాళ్ళు ఆశించి చెడ్డదానిని ఆశించి మంచిని కోల్పోయారు. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? మన విశ్వాసం ఎలా ఉంది? దేవుడు మన మీద ఉంచిన నమ్మకాన్ని మనము కాపాడే స్థితిలో ఉన్నామా లేదా? ఆయన పిలిచిన పిలుపుకు నమ్మకంగా న్యాయం చేయగలుగుతున్నామా లేదా అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుని మన విశ్వాస జీవితాన్ని మనమే సరి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుంటూ మన జీవితాన్ని మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే ఎంతవరకు చేసిన భక్తి అంతా కూడా వ్యర్థమవుతుంది. కాబట్టి ఒక్కసారి ప్రతి ఒక్కరూ పరీక్షించుకుని నీ విశ్వాస జీవితాన్ని నువ్వు పరీక్షించుకుని నీ పిలుపును నువ్వు నిశ్చయం చేసుకుని దేవుడు నీ మీద ఇచ్చిన నమ్మకాన్ని బట్టి నువ్వు ఒక్కసారి దేవుడికి స్తుతులు చెల్లిస్తూ ప్రభువా నీవు నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను ఆయన. ఎంతవరకు తెలియక నేను ఏమేమో చేశాను కానీ ఇప్పుడు నీవు నా నిమిత్తం ఏమైతే చేశావో అలా కనుగొనచావు కనుక దాన్ని విడిచిపెట్టి నేను జీవించలేను ప్రభువా అని కన్నీటితో ఆయన పాదాలు పట్టుకుని బ్రతమాలి నీ యొక్క సాక్ష్యమును నువ్వు నేను కాపాడుకోవాల్సిన వారుగా ఉన్నాం. కాబట్టి ప్రియులారా మరి ఆలోచించి మన విశ్వాస జీవితాన్ని మనమే కాపాడుకుంటూ ఆయనకి ఇష్టలుగా ఒక మంచి సాక్షిగా ఈ భూమి మీద బ్రతకడానికి ఒక బలమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.